असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, you see the another problem. మనం అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో మనం రిప్రజెంట్ చేసి వాటి యొక్క కరెంట్స్ ఏ విధంగా కనుక్కున్నామో ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అన్ని లూప్స్ క్లాక్ వైజ్లో పెట్టడం, అప్లై చేయడం లేదా యాంటీ క్లాక్ వైజ్లో పెట్టడం అనేది మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఒకటి క్లాక్ అంటే మిక్స్డ్ అనమాట, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మిక్స్ చేసిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకు డైరెక్షన్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. ఫస్ట్ ఇట్లా స్క్వేర్ గీసుకుంటారు. మనకి డైరెక్షన్ అనేది ఎగ్జామ్లో ఇస్తాడు, ఒకవేళ ఇకపోతే మీరే అజంప్షన్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి స్క్వేర్స్ గీసేయండి. ఇక్కడ స్క్వేర్స్ రిప్రజెంట్ చేసుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన వెంటనే మీరు ఈ విధంగా గీసుకోండి. ఒకవేళ వాడు ఇచ్చినా కూడా మీరు సపరేట్గా కూడా డైరెక్షన్స్ మెన్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, లేదంటే వాడు ఇచ్చే డైరెక్షన్లోనే చేసుకోవాలి. సో ఇక నెక్స్ట్ ఏం చేస్తారు చూడండి, ఇక్కడ మనకు నేను డైరెక్షన్ ఈ విధంగా మెన్షన్ చేస్తున్నా. ఓకే, ఇలాగ ఇది ఇలాగ వస్తుంది అనుకుంటున్నా ఇది. ఓకే, నెక్స్ట్ ఏమి ఇది ఇలాగ ఫ్లో అవుతుంది అనుకున్నా, ఇలాగ ఫ్లో అవుతుంది అనుకున్నాం. ఓకే, సో ఈ విధంగా ఫ్లో అవుతుంది అనుకున్నాం. సో మనకి మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవాలి ఎలా అనేది చూద్దాం. ఓకే, సో మనం యాక్చువల్గా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ వచ్చినప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా చేస్తాం, డయాగ్నల్ అన్ని పాజిటివ్ పెట్టి రిమైనింగ్ అనేది మైనస్లు పెడతాం. ఓకే, ఇక్కడ మాత్రము చూడండి ఎలా రాస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ లూప్లో కరెంట్ ఏమనుకుంటారంటే ఇది I1, సో దిస్ ఈస్ ద I2, దిస్ ఈస్ ద I3. ఓకే, సో మనకి ఇక్కడ ఐడెంటిఫై చేసాం, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 లూప్స్ ఉన్నాయి కాబట్టి వీ గో ఫర్ 3x3 మ్యాట్రిక్స్ అనమాట. సో 3 లూప్స్ ఉంటే 3x3 మ్యాట్రిక్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ మనకు తెలుసు కదా, ఇంకా ఏమిది R11, R12, R13, R21, R22, R23, నెక్స్ట్ R31, R32, R33. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ కరెంట్స్ I1, I2, I3. ఓకే, నెక్స్ట్ వోల్టేజెస్ ఇది V1, V2, V3. ఓకే, మ్యాట్రిక్స్ అనేది రాస్తున్నాం. చూడండి, మీకు ఆల్రెడీగా మీకు చెప్పాను, ఎప్పుడు కూడా ఈ డైరెక్షన్ అనేది దీనికే వాడుకోవాలి, ఈ డైరెక్షన్ అనేది దీనికి వాడుకోవచ్చు, ఈ డైరెక్షన్ అనేది దీనికి, ఈ డైరెక్షన్ అనేది దీనికి వాడుకోవాలి. నెక్స్ట్ ఈ డైరెక్షన్ దీనికి, ఈ డైరెక్షన్ దీనికి, ఈ డైరెక్షన్ దీనికి, ఈ డైరెక్షన్ దీనికి. ఓకే, ఈ డైరెక్షన్ ఇదంతా వాడుకోవచ్చు, ఈ డైరెక్షన్ దీనికి, ఈ డైరెక్షన్ అనేది దీనికి, ఈ డైరెక్షన్ అనేది దీనికి వాడుకోవాలి. ఓకే, ఎప్పుడు కూడా అలాగే. ఓకే, సో ఫస్ట్ మనం R11 అంటే ఏమి, ఫస్ట్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయాలి. R11 అంటే ఏమి, సమ్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ రెసిస్టర్స్. ఫస్ట్ లూప్ రెసిస్టర్స్ ఏముంది చూడండి, ఇక్కడ 2 ohms ఉంది, ఇది ఒక 4, ఎంత అవుతుంది 6, ఇది ఒకటి 7. ఓకే, నెక్స్ట్ 1, 2 అంటే ఏమి, ఫస్ట్ లూపు సెకండ్ లూప్కు మధ్య రెసిస్టర్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకోవాలి. అంటే ఏముంది ఇక్కడ 4 ohms అనేది ఉంది కాబట్టి ఈ డైరెక్షన్స్ చూసుకోవాలి, ఈ 2 డైరెక్షన్స్ ఆపోజిట్ ఉన్నాయా లేదా సేమ్ డైరెక్షన్ ఉన్నాయా చూసుకోవాలి. చూడండి ఈ రెండు కూడా చూడండి, ఇది ఇలా వస్తుంది, ఇది కూడా కిందికే వస్తుంది. రెండు కిందికి వచ్చినా రెండు పైకి పోయినా ఇక్కడ ఏ వాల్యూ ఉంటుందో +4 అంటే ఏమి, ఇక్కడ +4 అనమాట. ఒకవేళ ఈ డైరెక్షన్ ఆపోజిట్ ఉంది అంటే మైనస్ తీసుకోండి. ఏం చేస్తారు, మైనస్, కాబట్టి +4. ఓకే, నెక్స్ట్ చూడండి 1, 3కి ఏముంది చూడండి, ఈ డైరెక్షన్ ఇలాగా ఉంది, ఈ డైరెక్షన్. సో ఇది సేమ్ డైరెక్షన్, ఇగో ఇది ఈ డైరెక్షన్ అనేది దీనికి వాడుకోవాలి, ఈ డైరెక్షన్ దీనికి. సో ఈ 2 లూప్స్ మధ్య రెసిస్టర్ ఉంది కాబట్టి ఇది ఈ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముందో +1.
ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారు, 2 1 1 2 అన్నా 2 1 అన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. R12 లేదా 2 1, R31, R13, R32, R23 సేమ్ అనమాట. ఓకే. సో కాబట్టి 1 2 అన్నా 2 1 అన్నా ఒకటే కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందో అదే రాసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి 2 2 2 2 అంటే సెకండ్ రూప్లో అవన్నీ యాడ్ చేయాలి. 4 + 5 ఎంత వస్తుంది మనకు, 9 అవుతుందా? 5 + 4 ఏమవుతుంది, 9. 9 + 3 ఏమొస్తుంది, 12. ఓకే. నెక్స్ట్ 2 3 చూడండి, 2కి 3కి మధ్య రెసిస్టర్ ఏముంది ఇక్కడ మనకు, 5 ohms ఉంది. ఏముంది ఇక్కడ, 5 ohms. సో కాబట్టి 5 ohms. డైరెక్షన్ చూడండి, ఇది ఇలా ఫ్లో అవుతుంది, చూడండి ఇది ఇలా ఫ్లో అవుతుంది. ఈ డైరెక్షన్ చూడండి, ఇది ఇలా ఫ్లో అవుతుంది. ఈ డైరెక్షన్ దీనికి వాడుకోవాలి, ఈ డైరెక్షన్ వాడుకోవాలి. సో ఈ డైరెక్షన్ ఇలా ఉంది, ఇది ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఈ 5 అనేది మైనస్ పెట్టుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏం చేసుకోవాలి, ఆపోజిట్ డైరెక్షన్. ఓకే. నెక్స్ట్ ఏమి, 3 1 ఏమి చూడండి, ఇక్కడ ఏముంది నీకు, 3 1. 3 1 అంటే ఏమి, థర్డ్ లూపు ఫస్ట్ లూపు. 3 1 అన్నా 1 3 అన్నా ఒకటే కదా, 3 1 అన్నా 1 3 అన్నా ఒకటే. సో కాబట్టి ఇక్కడ 1 3 ఏదైతే వచ్చిందో అదే ఇక్కడ రాసుకుంటాం. ఓకే. నెక్స్ట్ ఏమి ఇక్కడ 3 2 అంటే ఏమి, 3 2 ఉన్న రెసిస్టర్ ఏమి ఇక్కడ 5. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ రాసుకుంటాం, ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఇది ఇలా ఫ్లో అవుతుంది, ఇది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. 3 3 అంటే ఏమి, థర్డ్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్ని యాడ్ చేయండి. ఇది చూడండి, ఇది 1 + 5 6, ఇది ఒక 6 12. ఓకే. నెక్స్ట్ ఏమిది, I1 I2 I3 దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజెస్. సో వోల్టేజెస్ చూసుకోండి, చూడండి ఈ వోల్టేజ్ అనేది ఎలా ఉంది, ఇది చూడండి నెగిటివ్ డైరెక్షన్ సైడ్ పోతుంది. ఇది నెగిటివ్ డైరెక్షన్, చూడండి ఇది మైనస్, ఇది ప్లస్ కదా, ఇలా ఫ్లో అవుతుంది అనుకో, కరెంట్ నెగిటివ్ డైరెక్షన్ సైడ్ పోతుందని అర్థం. ఒకవేళ కరెంట్ అనేది ఇలా వస్తుంది అనుకోండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ వస్తుందని అర్థం. సో ఇది ఏమో నెగిటివ్ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి -6 ఏముంది ఇక్కడ, -6. ఓకే. ఈ డైరెక్షన్. నెక్స్ట్ ఈ డైరెక్షన్ దీన్ని చూసుకోవాలి కాబట్టి ఇది కూడా ఎలా ఉంది నీకు, ఇది నెగిటివ్ డైరెక్షన్. సో కాబట్టి -5. నెక్స్ట్ చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఇది పాజిటివ్ డైరెక్షన్ కదా, ఇది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి పాజిటివ్ డైరెక్షన్. ఓకే. 2 volts. చూడండి ఇది మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది, అంటే ఇలా ఫ్లో అవుతుంది, ఇలా ఫ్లో అవుతుంది, అంటే పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి +2. ఓకే. నెక్స్ట్ వచ్చి సెకండ్ లూప్ చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి -5. ఓకే. నెక్స్ట్ చూడండి ఈ వోల్టేజ్ ఎలా ఉంది, ఈ డైరెక్షన్ ఎలా ఉంది నీకు, పాజిటివ్ సైడ్ వెళ్తుంది. పాజిటివ్ సైడ్ అంటే ఏమి, పాజిటివ్, చూడండి ఇలా ఫ్లో అవుతుంది, ఇది మైనస్ నుంచి ప్లస్కి పోతుంది కాబట్టి ఏమిది +1. ఓకే. నెక్స్ట్ చూడండి ఈ డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ ఎలా పోతుంది మీకు, పాజిటివ్ డైరెక్షన్ కదా, చూడండి ఇది మైనస్, ఇది ప్లస్, ఈ డైరెక్షన్ అనేది దీనికి వాడుకోవాలి కాబట్టి ఇది ఏమొస్తుంది మీకు, పాజిటివ్ సైడ్ కాబట్టి +3. ఓకే. నెక్స్ట్ చూడండి థర్డ్ లూప్లో ఉన్న వోల్టేజెస్. థర్డ్ లూప్లో చూడండి ఈ వోల్టేజ్ ఎలా ఉంది నీకు, పాజిటివ్ సైడ్ కదా, ఇది ఇలా ఫ్లో అవుతుంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. చిన్న లైన్ నెగిటివ్ పొలారిటీ, బిగ్ లైన్ పాజిటివ్ పొలారిటీ. సో కాబట్టి పాజిటివ్ సైడ్ ఫ్లో అవుతుంది కాబట్టి +2. ఓకే. నెక్స్ట్ అలాగే ఈ డైరెక్షన్ అనేది చూడండి, ఇది ఎలా ఉంది, ఇది నెగిటివ్ డైరెక్షన్ అనమాట, ఇలా ఫ్లో అవుతుంది. చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఇది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి నెగిటివ్ అంటే -3. ఓకే. పాజిటివ్ సైడ్. ఓకే. చూడండి ఇది ఎలా ఉంది, ఇది -3, ఇదేమిది పాజిటివ్ డైరెక్షన్. ఓకే. సో దట్ ఈస్ ఓకే. సో ఇదంతా మనకి ఏమొస్తుంది మనకు, ఓకే. చూడండి ఇక్కడ ఏమొస్తుంది మనకు, -6, ఇది ఒక -5 ఏమొస్తుంది, -11. ఓకే.
-11 ఏమొస్తుంది ఇది 2 సబ్ట్రాక్ట్ చేస్తే -9. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ +1 4 చేస్తే -1. నెక్స్ట్ 2 - 3 అంటే -1. ఓకే, అది ఓకే. ఇదంతా క్యాల్సిలో మనం ఆపరేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ I1 నెక్స్ట్ I2 నెక్స్ట్ I3 వచ్చేస్తాయి. I1 I2 I3 వచ్చేస్తాయి. మన కరెంట్స్ వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ohmsలో వోల్టేజ్ కావాలనుకోండి, అంటే ఏమి ఇక్కడ 4 ohms వోల్టేజ్ అనుకోండి. ఇక్కడ I1 I2 ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో చూడండి, ఇది కరెంటు, ఈ రెండు సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. I1 + I2 అంటే ఇది ఏం అనుకుంటున్నావు, 4 ohms వోల్టేజ్ I1 + I2 ఇంటూ ఏమి ఇక్కడ ఇంటూ 4 అంటే కరెంట్ ఇంటూ రెసిస్టర్ వోల్టేజ్ వచ్చేస్తుంది. ఒకవేళ పవర్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, P4 ohms పవర్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, దీన్ని స్క్వేర్ చేయండి. I1 + I2 స్క్వేర్ ఇంటూ 4 వేస్తే పవర్ వచ్చేస్తుంది. ఇది 4 ohms. ఒకవేళ ఇన్ కేస్ 5 ohmsలో కావాలనుకోండి కరెంటు ఇలా వోల్టేజ్ 5 ohmsలో కావాలి. దీనిలో చూడండి, ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఈ కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ కరెంటు ఈ డైరెక్షన్ ఎలా ఉండే ఆపోజిట్ కాబట్టి మీరు ఏం చేస్తారు, I2 - I3 ఇంటూ ఏమేస్తారు 5 ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ పవర్ కనుక్కోవాల్సి వచ్చింది అనుకోండి, 5 ohms I2 - I3 స్క్వేర్ ఇంటూ 5 వేసేస్తే పవర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం మెష్ అనాలిసిస్ ఒకటి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా ఇస్తే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఈ మైనస్లు అనేటివి ఏమి 2 డైరెక్షన్స్ అనమాట. ఈ డైరెక్షన్స్ అనేటివి ఆపోజిట్ డైరెక్షన్ అయితే మైనస్ పెట్టుకుంటారు, ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉంటే ప్లస్ అనమాట. దిస్ ఈజ్ ద మెష్ అనాలిసిస్. ఇంకెంతకన్నా మనకి ఎక్కువ అడిగేది ఏముండదు. పెడితే అన్ని క్లాక్ వైజ్ అనే పెడతాడు, లేదా యాంటీ క్లాక్ వైజ్ అనే పెడతాడు, లేదంటే ఒక క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ ఇలాగన్నా మెన్షన్ చేస్తారు. ఓకే, మీకు 2 మెథడ్స్. ఫస్ట్ మ్యాట్రిక్స్ మెథడ్ ఫస్ట్ ప్రాబ్లం ముందు చేసాం కదా, ఆ ప్రాబ్లం ఏది క్లాక్ వైజ్ ఉన్నా అంటే ఈ లూప్ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ ఉంటే అలాగే చేయండి. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ ఉన్నా అదే మెథడ్. మిక్స్ అయితే ఇలా చేసుకోవాలన్నమాట. దిస్ ఈజ్ ద మెష్ అనాలిసిస్. మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ohmsలో కరెంట్ కావాలనుకోండి, ఏమవుతుంది, I1 + I2 ఇదే దాన్ని పోయి కరెంట్ అన్నమాట. పవర్ కావాలంటే ఇది, వోల్టేజ్ కావాలంటే ఇది. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఒకవేళ డిపెండెంట్ సోర్సెస్ ఇస్తే ఎలా చేయాలి, డిపెండెంట్ సోర్సెస్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలనేది ఐ విల్ గో ఫర్. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు వీటిపైన ప్రాబ్లమ్స్ అన్ని క్లోజ్ అయినట్లే. ఐ విల్ గో ఫర్ నోడల్ అనాలిసిస్కి వెళ్దాం. ఓకే, సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. ఐ విల్ గో ఫర్ డిపెండెంట్ సోర్స్ మెష్ అనాలిసిస్. ఓకే, థ్యాంక్ యూ.